నమస్తే బోసుకుమారి. కొంతమంది కుహాన మేధావులు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన కక్ష, క్రోధం ఏదేదో చెప్తే వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదంట వీళ్ళు చెప్పేటువంటి వర్షం. మామూలుగా బండబూతులు పవన్ కళ్యాణ్ గారిని తిడితే అది రైట్, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధిస్తే అది రైట్, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలు పనికిరాడు, దత్తపుత్రుడు, ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడితే అది రైట్. కానీ ఆ స్వయంగా సీఎం హోదా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పర్సనల్ జీవితం గురించి ఒక వ్యక్తి పర్సనల్ జీవితం టచ్ చేయకూడదని తెలిసి కూడా పర్సనల్ జీవితం గురించి మాట్లాడితే అది రైట్. అవతల వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఈ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఉపయోగించుకోలేకపోయాడంట, పవన్ కళ్యాణ్ గారు బాగా ఉపయోగించుకున్నాడంట. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల, వీళ్ళు తిట్టడం వల్ల ఆయనకి ప్లస్ అయిపోయిందన్న. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సామాజిక వర్గానికి కోపం వస్తే 11 వచ్చారు. మీరేం జర్నలిస్టులు నాకు అర్థం కాదు. కొంతమంది నీచంగా మాట్లాడుతుంటారు. అంటే ఒక సామాజిక వర్గానికి కోపం వస్తేనే ప్రభుత్వాలు మారిపోతాయా? అన్ని సామాజిక వర్గం ఇంకో చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత సామాజిక వర్గానికి కూడా కోపం వచ్చింది రాబాయ్. ఆ విషయం మీరు ఎట్లా మర్చిపోతారు? తీవ్రమైనటువంటి కోపం. నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా తన సొంత సామాజిక వర్గంలో ఇంత వ్యతిరేకత ఏ రాజకీయ పార్టీకి రాలేదు కూడా ఇంతవరకు. కానీ తీవ్రంగా వైసీపీ పార్టీ కంచుకోటలైనటువంటి నియోజకవర్గాలే పడిపోయారు. కారణం ఏంటి తెలుసా? సొంత సామాజిక వర్గాలు సపోర్ట్ చేయలేదు. మరి ఇంకేంటి అబ్బాయి మాట్లాడేది? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి కక్ష, క్రోధం ఏ చెప్తారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో నా ఇంటర్ కూడా పేకలేరు అంటే మాత్రం కామెంట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూసి కొడకలేరు అంటే మాత్రం అది రైట్ అనేటువంటి విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది కుహానాస్. దీంట్లో మీరు బాగా గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ 11 సంవత్సరాల జీవితంలో అలా ఈ బరెస్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. అంతే బరెస్ట్ అవ్వాల్సినటువంటి సందర్భం ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే పవన్ కళ్యాణ్ గారి ఒక చులకనై పవన్ కళ్యాణ్ గారిని సాఫ్ట్ కార్నర్ చేసేస్తున్నారు. చిరంజీవి గారిని దెబ్బ కొట్టింది అలాగే, ఆయన సాఫ్ట్ కార్నర్ ఉపయోగించుకుని సాఫ్ట్ చేసుకుని ఆయన దెబ్బ కొట్టి చివరికి ఆయన నాకు వద్దు అని చెప్పేసి విరక్తి చెంది ఆయన వెళ్ళిపోయేటువంటి వరకు చేసింది ఆ సాఫ్ట్ కార్నర్. చివరికి నిన్ను నరికేసి నీ భార్యకి చిన్న బిడ్డలు నీ బిడ్డలకు కూడా మేమే గతి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు స్పందించకపోతే ఇక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏమంటారంటే ధర్మాగ్రహం అంటారు. దాంట్లో కూడా మీరు బాగా గమనించండి, ఎక్కడ కూడా స్థాయి దాటి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. స్థాయి ఎక్కడ దాటలేదు, అది ఒకసారి గమనించుకోవాలి. ఒకసారి బరస్టాడు. అది చివరికి చిన్న బిడ్డలను కూడా అంత అసహ్యంగా మాట్లాడుతుంటే అంటే అంత సాఫ్ట్ కర్రారా? మరి జనసేన అంటే మరి అంత వీకా? మరి మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు అంత మాట్లాడిన దాంట్లో ఓన్లీ ఆ మిగతా వేరే పార్టీ ఉన్నటువంటి వ్యక్తులకు మినహాయిస్తే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత కనిపించలేదు, ఆయన బాధ కనిపించింది తప్ప ఎక్కడ వ్యతిరేకత కనిపించలేదు. అందుకే 164 సీట్లు ఓడుకోవడానికి వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటేనే కక్ష ఎక్కువ, ఈ విషయం అందరికీ తెలుస్తుంది. కానీ వాళ్ళ పైకి మాత్రం ఆయన ఉంది కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఈ విషయాలు మాట్లాడతారు. కానీ ఎంటైర్ 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఎక్కువగా టార్గెట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. ఈ విషయం తెలియదా అందరికి? ఖచ్చితంగా తెలుసు. ఈ విషయం ప్రజలు గమనించారు, అంటే ఓటర్లు గమనించారు, పవన్ కళ్యాణ్ గారు మాట విన్నారు, బ్యాలెట్ బాక్స్ లో ఓటేశారు, ఆయన గెలిపించుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితమైనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఏం మేధావులు, మీరు ఎలా జర్నలిస్టులు అయ్యారా బాబో? ఏమైందో కర్మ.